మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చదివిన వాక్య భాగం చాలా చిన్న మాటే అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి సారం ఎంతో లోతైనది. ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు. ఈ మాట ఏలడమును గూర్చి సెలవివ్వడం జరుగుతుంది. ఏలుబడి అనగా పాలన, ఆధిపత్యము, అధికారము అని పలు అర్థాలు దానిలో ఉన్నాయి. అయితే ఎవరు ఏలుబడి చేస్తారు, ఎక్కడ ఏలుబడి చేస్తారు, దేని చేత వారు ఏలుబడి చేయగలిగేటువంటి స్థానాన్ని పొందుకుంటారు అని మనం చూసినట్లయితే, సహించిన వారైతే క్రీస్తుతో కూడా ఏలుబడి చేస్తారు. వారు అనేక జనముల మీద అధికారులుగా దేవుని చేత నియమించబడతారు. అది 1000 ఏండ్ల పాలన మరియు నూతన యెరూషలేములో వారి యొక్క ఏలుబడి ఉంటుంది అని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఇందుని గురించి మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పాలనలో వీరు రాజ్యము చేయుదురు. ఎవరు రాజ్యము చేయుదురు? సహించిన వారు. ఇంకా మనం చూస్తాం ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇది నిత్య సియోనులో పరలోక రాజ్యమును గురించినటువంటి మాట. 1000 ఏండ్ల పాలనలోను మరియు పరలోక రాజ్యంలోను ఏలుబడి చేసేటువంటి స్థాయిలోకి దేవుడు సహించే వారిని మాత్రమే నిలబెడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తాం అపోస్తుల గురించి. వారు క్రీస్తుతో సహించిన వారుగా ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రములను 12 సింహాసనం మీద వీరు ఆసీనులై వారి మీద ఏలుబడి చేస్తారు అని మనం చూస్తాం మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను. అయితే ఈ మాటలు ఎవరిని గూర్చి ప్రభు సెలవిస్తున్నారు? ఏలుబడి చేసేంత గొప్ప ఆధిక్యతను ఎవరికిస్తున్నాడు అనగా సహించిన వారికి. సహనం అనగా ఏదైతే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను, ఉక్రోషాలను, ఉద్రేకాలను, కోపాన్ని, ద్వేషాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తాయో వాటి విషయంలో మనం స్థిరంగా నిలిచి ఉండడమే సహించడం. పాపము చేయడానికి ఎంత సాతాను లాగుతూ ఉన్నప్పటికీ దానిని చేయకుండా మన పరిధిలో మనం నిలబడి ఉండడమే సహించడం. ఆజ్ఞ విరుద్ధమైనటువంటి క్రియలు స్వేచ్ఛగా, సంతోషంగా, ఉల్లాసంగా జరుగుతున్నట్లు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నప్పటికీ వాటి వైపు మన అడుగు వేయకుండా దేవుని యొక్క రక్తపు కోటలో నిలిచి ఉండడమే సహించడం. దేవుని నామము నిమిత్తం మనలను మరణానికి అప్పగించడానికి రంగం సిద్ధమై మన ఎదుట నిలబడి ఖడ్గమును మెడ మీద పెట్టినప్పటికీ మౌనంగా ఉండడమే సహించడం. క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడడమే సహించడం. రకరకాలైనటువంటి బోధనలతో జనులను గుడ్డి తోలు నడిపిస్తున్న వారి క్రియల నుండి జనులను విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా వారి యొక్క తోడేలు స్వభావాన్ని, వారి యొక్క సర్ప స్వభావాన్ని మన మీద వెళ్ళగక్కుతూ ఉన్నప్పటికీ మనం పరిశుద్ధులంగా, పవిత్రులంగా క్రీస్తు ప్రేమను చూపిస్తూ క్రీస్తు సాక్షులుగా నిలబడడమే సహించడం. సహించడం అనేది చాలా ప్రాముఖ్యం. సహించడం అనేది క్రైస్తవుడి యొక్క గుణలక్షణం. అన్ని చోట్ల ఎదురు తిరిగేటువంటి ఆలోచనలు చెప్తారు, కానీ సహించి నిలబడు అనేటువంటి మాట అరుదుగా వినబడుతుంది. కుటుంబంలో భార్యాభర్తలకు కలతలు ఏర్పడితే, మనస్పర్ధలు వస్తే వారిని కలపవలసినటువంటి వారు నీకేం తక్కువ, అటువంటి బంధం నీకు అక్కర్లేదు, బయటకు వచ్చాయని తీసుకుని వచ్చి వారి జీవితాలను విచ్ఛిన్నము చేసేటువంటి మాటలు చెప్పేవారు అధికంగా ఉంటారు. కానీ ఇది కుటుంబ బంధం, బాంధవ్యం, ఐక్యత కలిగి ఉంటేనే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మీరు సఖ్యతతో ఉంటేనే అనేకులకు మాదిరికరంగా ఉండగలుగుతారని చెప్పేటువంటి వారు అరుదుగా ఉంటారు. సహనమును నేర్పించేవారు కొదువుగా ఉంటారు. కానీ సహనమును మిర్చి మూర్ఖంగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు చెప్పువారు, క్రీస్తు తిన్న త్రోవను తప్పించేవారు అనేకులు ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు సహించిన వారైతేనే క్రీస్తుతో కూడా ఏలుబడి చేయుదురు. అది 1000 ఏండ్ల పాలనలో మరియు నిత్య రాజ్యంలోను. అపోస్తలులకు ఆ ఆధిక్యతను నేను మొట్టమొదట ప్రకటించాను. ఆయనను అపోస్తలులకు మాత్రమే కాదు ఆ ఆధిక్యత. ఎవరైతే నా నామను బట్టి సహించి జీవితాన్ని కొనసాగిస్తారో, విశ్వాసంలో ఓర్పుతో, నిరీక్షణతో ముందుకు సాగిపో
వెళ్ళిపోతారో వారిని నేను ఏలుబడి చేయు స్థాయిలో నేను నిలబడతాను. ఇంకా క్రీస్తులో సహించడం అనగా మరొక చిన్న విషయాన్ని మనం పైన చూస్తాం. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో కూడా ఏలుబడి చేయాలి అనగా ఆయన ఏమి చేశారో మనం అది చేయాలి. ఆయన ఏమి చేశారు? ఆయన మరణించి ఉన్న ప్రకారము మనము సైతము మరణించిన వారమై ఉండాలి. ఆయనతో మరణించిన వారమైతేనే ఆయనతో కూడా మనము బ్రతుకుతాం. ఆయన ఏ విషయంలో మరణించారు? పాపం విషయమై మరణించారు, క్రోధము విషయమై మరణించారు, యుద్ధముల విషయమై మరణించారు, అవమాన విషయమై మరణించారు, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని స్వారూప్యంలోకి ఇతరులను పాపం నుండి రక్షించడానికి, దేవుని స్వారూప్యంలోకి వారిని మార్చడానికి దేని విషయంలో అయితే మరణించాలో అన్ని కోణాల్లో ఆయన మరణించారు. తన ప్రాణమును సిలువలో మన కొరకు అర్పణగా అర్పించారు. అందుకే ప్రభు అంటారు, మీరు నాతో కూడా మరణించిన వారైతే, ఆయన మరణించింది పాపము విషయమై, ఆయన సిలువలో మరణించాడని మనము సిలువ వేసుకొని ఆయన వల్ల మరణించవలసినటువంటి అక్కర లేనేలేదు. ఆయన కొరకు మనల్ని ఎవరన్నా అట్టి స్థాయికి తీసుకుని వెళ్తే దానికి అంగీకరించడమే క్రీస్తు కొరకు మరణించడం, క్రీస్తులో మనం సహించడం. అయితే మనము మరణించవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నవి అని మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందుతరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పూలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాం, క్రీస్తులో మరణించడం అనగా అవయవములను పాప క్రియలలో నుండి తప్పించడం అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, కోపము, బూతులు, దుష్టత్వము, ఆగ్రహము, దూషణ వీటన్నిటిని చంపివేయడం అని మనకు తెలియపరచబడుతుంది. క్రీస్తులో మనము చచ్చిన వారమైతేనే క్రీస్తులో మనం బ్రతుకుతాము. క్రీస్తులో బ్రతికిన వారు మాత్రమే క్రీస్తుతో కూడా ఏలుబడి చేయుదురు. క్రీస్తులో బ్రతకని వారు క్రీస్తుతో ఏ విధంగా ఏలుబడి చేయుదురు? క్రీస్తులో మరణించిన వారు ఏ విధంగా క్రీస్తులో బ్రతకగలరు? అందుకే మనము సహించిన వారమైతే క్రీస్తుతో కూడా ఏలుదుము. వీటన్నిటి విషయంలో చావక, వీటి విషయంలో ఎదురాడుతూ, వాటిని పట్టుకొని ఊగుతూ, సాతాను క్రియలకు బంధించబడిన వారుగా, లోక ఆకర్షణలకు ఆకట్టుకొనబడిన వారుగా, హృదయమును, మనస్సును, ఆత్మను సైతం అపవాదికి అప్పగించిన వారుగా మిగిలిపోతే క్రీస్తులో బ్రతకని వారుగా ఉంటారు మరియు క్రీస్తుతో ఏలుబడి చేయలేని వారుగా మిగిలిపోతారు. వీరికి సహనమే లేదని దాని అర్థం. క్రీస్తు యందు సహించిన వారి ఏలుబడి చేదురు అనగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక విషయం, సహించిన వారికి ఈ వాగ్దానము చెల్లుబాటు కాదు. చావని వారికి ఈ వాగ్దానము చెల్లుబాటు కాదు. పాపమును జుర్రుకుంటూ ఇంకా వాటి యందే వాంఛ కలిగి, తృష్ణ కలిగి ముందుకు సాగిపోయే శరీర సంబంధులకు ఈ వాగ్దానము చెల్లుబాటు కాదు అని. కనుక నేటి దినాన సహించిన వారంగా, దేవునితో ఏలుబడి చేస్తామనేటువంటి ఈ మాటను పట్టుకున్న వారంగా, దినదినము క్రీస్తులో ఎదుగుతూ, పాపం విషయంలో మరణిస్తూ, ఆధ్యాత్మికతలో నూతన బలంను పొందుకున్న వారంగా క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడదుముగాక. నా ప్రియ సహోదరుల, మీరు దేని విషయంలో సహనం లేని వారుగా ఉంటున్నారు? ఒకవేళ సహిస్తూ సొమ్మసిల్లిన వారుగా, బలహీనులుగా, శక్తిహీనులుగా మిగలబడిపోయి ఉన్నారు. మీ ఎదుట ఉన్నటువంటి శత్రును జయించలేక, మీ ఎదుట ఉన్నటువంటి పాపమును జయించలేక, మీరు క్రీస్తును పూర్ణ హృదయంతో ఆరాధించలేక, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించలేక అలసిపోతూ సొలసిపోతున్నారా? మీరు క్రీస్తు నామము నిమిత్తం సహించలేని వారుగా ఉన్నారా? మీలో ఉన్నటువంటి శరీర క్రియలు బయలుపడుతూ ఉన్నాయా? మీలో ఉన్నటువంటి ఉక్రోషము, క్రోధము, ఉద్రేకము, పాప క్రియలు, బూతులు, అబద్ధాలు, గొడవలు, కొట్లాట్లు, అల్లరితో కూడినటువంటి ఆటపాట్లు, వీటి విషయమై ఆసక్తి కలిగిన వారుగా ముందడుగు వేస్తున్నారా? ప్రభు సెలవిస్తున్నారు, మీరు నాతో ఏలుబడి చేయాలి అనగా మీరు సహించిన వారుగా, పాపం విషయమై మరణించిన వారుగా ఉంటేనే తప్ప నాతో మీరు ఏలుబడి చేయలేరు. ఇస్కరియోతు యూదాకు దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. 12 మంది అపోస్తలులకు ఒకటే వాగ్దానం ఇచ్చాడు. మీరు నా రాజ్యములో 12 గోత్రముల వారికి మీరు 12 సింహాసనముల మీద ఆసనులై వారికి తీర్పు తీరుస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఈ వాగ్దానం ఇస్కరియోతు యూదాకు చెల్లుబాటు కాలేదు. కారణం, అతడు దేవుని కొరకు పాపంలో మరణించిన వాడు కాదు. దేవుని కొరకు, పరిశుద్ధతను కొరకు, పవిత్రత
పవిత్రత కొరకు సహించిన వాడు కానే కాదు. కనుక అతడు ఏలుబడి చేసేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకొని అవిశ్వాసగా, అసమర్థుడిగా, అయోగ్యుడిగా మిగిలిపోయి నిత్య నరకానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. నేడు ఆయనతో కూడా సహించిన వారమైతే నిశ్చయముగా ఆయనతో కూడా మనము ఏలుదుము. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి బిడ్డ మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చండి. పాపం విషయంలో మరణించిన వారుగా, నీ వలె మరణించి బ్రతుకువారుగా, ప్రతి విషయంలో సహించువారుగా, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, సహనముతో, విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పుతో ముందుకు సాగువారుగా దీవించి నీతో పాటు ఏలుబడి చేయటువంటి ఆధిక్యతను ప్రతి వారికి దయచేసి నీ రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.